దేవుడు మానవుని సృష్టించినప్పుడు జీవాత్మను అనుగ్రహించాడు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, పాపము చేసిన వాడు ఆత్మలో చచ్చిన వాడిగా మారాడంట. ఆత్మ ఉంది కానీ ఆత్మ అధికారంలో ఉందా? లేదు. శరీర క్రియల అధికారంలోకి వస్తానికి మనస్సు ఏళ్తుంది, శరీరము మనసుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మనసుకి శరీరానికి మనసు పార్ట్నర్ అయినప్పుడు పాపానికి అంతం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే శరీరం ఆశించినది నీ మనసు ఓకే అంటుంది, నీ మనసు ఆశించింది నీ శరీరం ఓకే అంటుంది. అంటే ఏంటి? నీ శరీరం అంటుంది నాకు త్రాగుడు కావాలి, నాకు సెక్స్ కావాలి, నాకు పలానా ప్లెజర్ కావాలి. నీ మనసు అవుతుంది అయితే చేద్దాం దా, అయితే ఇలా పడదా, అలా అయితే ఇలా చేద్దాం పదా. అదే సమయంలో నీ మనస్సు నీ శరీరంలో పడుతుంది. అంటే ఏంటి? వీడి మీద కోపం వచ్చింది, వీడిని కొట్టేయి అంటే నీ శరీరం కొడుతుంది, వీడిని చంపేయి అంటే నీ శరీరం తెగిస్తుంది. దే గో ఇన్ పార్ట్నర్షిప్ ఫర్ ద సిన్ఫుల్ నేచర్. కానీ ఎవరైతే క్రీస్తునందు రక్షించబడిన వారుగా, విమోచించబడిన వారుగా ఉన్నారో, క్రీస్తుతో పాటు మరణించిన మనము మరలా క్రీస్తుతో పాటు లేపబడాలంట. అటాగ లేచిన తర్వాత మనం ఆత్మ సంబంధులుగా బ్రతకాలనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. మన ఆత్మ అంటది కాదు, దేవుని ఆత్మ మన ఆత్మతో కలిసి ఉంటుందంట.